నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అందరిని అరెస్టులు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామా? మేము బ్లూ బుక్ రాస్తాము. ఎవరినైతే మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళ పేర్లన్నింటిని బ్లూ బుక్లో రాస్తాము. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అంతేంటో మేము తెలుస్తూ ఉంటూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్గా కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 2.0 చూపిస్తానన్నాడు కదా, ఆ 2.0 ఎలా ఉంటుందంటే బ్లూ బుక్ అనేది ఒకటి పెడతాం మేము. ఆ బ్లూ బుక్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకుల్ని కార్యకర్తల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు బ్లూ బుక్లో ఎక్కుతాయి. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ వాదన. అసలు నారా లోకేష్ గారు రెడ్ బుక్లో ఏం చెప్పారు? రెడ్ బుక్ నినాదం తీసుకొచ్చేటప్పుడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, తప్పు చేసిన ప్రతి ఒక్కడిని చట్టపరంగా, బాగా నోట్ చేసుకుంటే చట్టపరంగా మేము శిక్షిస్తాం. మేము అక్రమ అరెస్టులు దౌర్జన్యాలు మేము చేయము, చట్టపరంగా శిక్షిస్తాం, అన్ని సాక్ష్యాధారాలు చూపించి అరెస్ట్ చేపిస్తామంటూ నారా లోకేష్ గారు ఆ రోజున యువగలం పాదయాత్రలో మాట్లాడారు. అందులో భాగంగానే కదా అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు ఒకసారి చూడండి. బోరగడ్డ అనిల్ని చూసుకున్నా, వర్రా రవీందర్ రెడ్డిని చూసుకున్నా, ఎవరో ఆ అమ్మాయి ఒక ఉంటుంది రెడ్డి గారు అమ్మాయి అని చెప్పి ఆవిడ చూసుకున్నా, కొంతమంది ఉన్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియాని వేదికగా చేసుకొని విస్తృత స్థాయిలో రాజకీయాలు మాట్లాడుతున్నాం, రాజకీయంలోనే మేము ఉంటున్నాం అంటూ రాజకీయాల గురించి మాట్లాడరు. ఆ రాజకీయాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి, వాళ్ళ సతీమణి భువనేశ్వరి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, వాళ్ళ భార్య గురించి, వాళ్ళ ఇంట్లో పిల్లల గురించి, వ్యక్తిగత విషయాల గురించే తప్ప రాజకీయాల గురించి మాట్లాడింది ఏమైనా? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ప్రశ్నించారనుకో, ఇదిగో 3 పెళ్ళిళ్ళు 3 పిల్లలంటూ రకరకాలుగా విస్తృత స్థాయిలో ప్రచారాలు చేసేవారు. నారా లోకేష్ గారిని ఎంత దారుణంగా మాట్లాడారండి వాళ్ళు. అమెరికాలో ఏదో రకరకాల వ్యవహారాలు చేశాడు, ఇలా చేసుకుంటూ వచ్చాడని చెప్పి ఎన్ని రకాలుగా విమర్శించారు. అన్నీ ఒక్కటి కూడా రాజకీయ కోణంలో మాట్లాడనే ఉండవు. ప్రత్యర్థుల్ని రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థులు రాజకీయ కోణంలో ఎదుర్కోవాలి. అక్కడ అలాంటి ఏం కనిపించవు. మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు భావ ప్రకటనపు హక్కు. ఈ భావ ప్రకటనపు హక్కు ద్వారా మనము ఏదైనా మనకి కావాల్సిన అవకాశాలని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా తప్పు చేసింది అనుకోండి, ప్రశ్నించు, తప్పులేదు. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ పథకం ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వట్లా? ఇదిగో నారా లోకేష్ గారు మీరు ఆ రోజున ఎన్నికలు ఇలాంటి హామీ ఇచ్చారు, ఎందుకు నెరవేర్చట్లా అని చెప్పి ప్రశ్నించండి. మనకు కావాల్సినటువంటి ఏదైతే రాయితీలు ఉన్నాయో ఆ రాయితీలు పొందే విధంగా పోరాడదాం, అందరం కలిపి మీతో పాటు సపోర్ట్ చేస్తాం. అంతేగాని రాజకీయాల గురించి మాట్లాడకుండా వ్యక్తిగత విషయాల గురించి, ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఎవరు ఊరుకుంటారండి? ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళని తిడితే మీరు ఊరుకుంటారా? మీ ఇంట్లో వాళ్ళని ఏదైనా అనరాని మాటలు బూతులు తిడితే మీరు ఊరుకుంటారా? నోరు తెరిస్తే పచ్చి బూతులు లకారాలతో సంబోధించుకుంటా, అమ్మ బూతులు తిట్టుకుంటా ఎందుకు వచ్చినాయండి ఈ మాటలు? ఇలాంటి పనుల వల్ల కదా మీరు అరెస్ట్ అవ్వడం. ఈ రోజున మళ్ళీ మీరు గుడ్ బుక్ రాసుకొస్తాము, గుడ్ బుక్లో పేర్లు రాస్తాము, రాయండి, తప్పే ఉంది. మీరు తప్పే ఉంది, రాయండి. ఏ రకంగా రాస్తారు? ఇదిగో వాళ్ళు చట్టపరంగా శిక్షించారు, ఆ చట్టపరంగా శిక్షించిన దాన్ని కూడా తప్పు పట్టేసి మేము మళ్ళీ వాళ్ళ మీద మళ్ళీ అరెస్ట్ చేయించేసి వాళ్ళని దౌర్జన్యాలు అరాచకాలు చేసేస్తామని చెప్పి మాట్లాడతారా? గత 5 సంవత్సరాలు మీరు చేసినట్టు వ్యవహారాలు ఏంటి? ఎవరైనా ఇలా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టలేదా? దౌర్జన్యాలు చేసి అరెస్టులు చేయించలేదా? 74 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రతి కార్యకర్త రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ యొక్క సంఘీభావం తెలుపుకుంటూ ధర్నాలు చేస్తూ ఉండంటే ఎంత దారుణంగా ప్రవర్తించారండి మీరు. ప్రతి టీడీపీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేశారు. ప్రతి కార్యకర్తల మీద రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే ధర్నాలు చేశారో వాళ్ళని విస్తృత స్థాయిలో చితక్కొట్టేసి వ్యాన్లు ఎక్కిచ్చేసి చొక్కాలు చింపి నడి రోడ్డు మీద ఎంత దారుణం ప్రవర్తించారండి. ఇవన్నీ గుర్తుకు రావట్లేదా? ఈ రోజున మీరందరూ అరెస్ట్ అయ్యేపాటికి మీరేదో మొత్తం రాష్ట్రాన్ని పాలించేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేసేసారని చెప్పి రాష్ట్రంలో ఎక్కడ అరాజకాలు దౌర్జన్యాలు జరగనివ్వకుండా శాంతి భద్రత భంగం కలిగించి ప్రతి ఒక్కరికి కావాల్సిన పరిపాలన అందించేసారా? మీరు అందరూ ప్రజలకు మంచి పనులు చేశారా? ప్రజలకు మీకు సన్మానాలు చేయాలా? ప్రజలు మీకు శాలువాలు కప్పాలా? ప్రజలు ప్రతి ఇంట్లో మీ ఫోటోలు పెట్టుకోవాలా? ఏంటి సార్ మాటలు ఇవి? మళ్ళీ మీరు 2.0 చూపిస్తాము, 30 ఏళ్ళు అధికారం మాదే అని చెప్పి అంటారా? ఒకసారి ప్రజల్లో రండి సార్, తెలుసుద్ది. గత 5 సంవత్సరాలు నిజంగా మీరు రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తే, అన్న రకంగా అందరికీ మంచిగా చేసి ఉంటే ఈ రోజున మీరు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండేవారు సార్. 11 సీట్లు రావడం ఏంటండి? గతంలో మీకు 150, 160 సీట్లు ఇచ్చినటువంటి ఈ ప్రజలే ఈ రోజున 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారంటే ఎక్కడ పాలు జరిగింది?
ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవాలి. మనం ఓటమి నుండి పాఠాలు నేర్చుకోము. ఓడిపోయినా గెలిచినా పైన పందు నాదే అన్నట్టు, నేనే ముఖ్యమంత్రి, నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టు ఇప్పుడు కూడా నేను అది చేస్తా, ఇది చేస్తా, తొక్కేస్తా, పొడి చేస్తానంటే ఎవరు ఊరుకుంటారు సార్? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమన్నా చేతులు కట్టుకుని కూర్చున్నారా ఏంటి? లేకపోతే కార్యకర్తలు, టీడీపీ సంబంధించిన కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు మీరు ఏది చేసినా సై అని చెప్పి ప్రశాంతం కూర్చుంటారనుకుంటున్నారండి? ప్రజలకు వాస్తవాలు తెలియపరచండి. ఈ రోజున వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు, కొంతమంది నాయకులు అరెస్ట్ అయ్యారు, సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఎందుకు అరెస్ట్ అయ్యారు? వాళ్ళ యొక్క ఆఫ్ ద రికార్డ్స్ ఒకసారి చెక్ చేయండి. గత 5 సంవత్సరాల్లో ఈ వల్లభనేని వంశీ చేసినటువంటి అరాచక దోపిడీలు ఎన్ని దారుణంగానే చూడండి. ఈ వల్లభనేని వంశీ టీడీపీ పార్టీ ఆఫీసులు తల్లిగా భావించే టీడీపీ పార్టీ ఆఫీసుల మీద పెట్రోల్ పోసి దాడి చేసి మొత్తం అవన్నీ ధ్వంసం చేశాడు. ఇంత ఘనకార్యం చేసినందుకు దండే సన్మానం చేయాలా? అరెస్ట్ కాకుండా మరి ఏం చేయాలి? ఇదే పని నువ్వు గతంలో ఇలా జరిగినప్పుడు వెంటనే వల్లభనేని వంశీ మీద చర్యలు తీసుకుంటే ఈ రోజున ఇంత దారుణంగా వచ్చేది కదయ్యా జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున వల్లభనేని వంశీని ఆ రోజున వెనకేసుకు రాబట్టే కదా ఈ రోజున ఎంత దారుణంగా జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు నువ్వు నిజంగా వల్లభనేని వంశీ చేసిన తప్పే, పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయండి అంటయ్యా, కార్యకర్తల మీద చేసుకుంటాం ఏంటని చెప్పి ఆ రోజునే నువ్వు పార్టీ రూలింగ్లో ఉన్నటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీకి అధ్యక్షత వహించే నువ్వు, ముఖ్యమంత్రిగా ఉండే నువ్వు, నీ యొక్క ఎమ్మెల్యేగా సహచరుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేని నువ్వు ఆ రోజున దండించి సస్పెండ్ చేయడమో లేదంటే ఒక కాస్త శిక్ష వేసే విధంగా కాస్త కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ రోజున పరిస్థితులు ఎంత దారుణంగా రావు కదా. చేసింది ఏముండదు, వెనకేసుకొచ్చావు, నేనున్నా, చేసేయండి, తిట్టేసేయండి, మీరు నచ్చింది చేసేయండి, నేను చూసుకుంటానంటప్పుడు గత 5 సంవత్సరాలు చేసింది అదే కదా. చట్టం ఎవరిని విడిచిపెట్టదు. మనకే ఒకటి ఉంటుంది, కర్మ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తుంది తెలుసా. కర్మ ఎవరిని విడిచిపెట్టదు, ఏది ఇస్తావో అదే తిరిగేస్తుంది. సో ఈ రోజున మీకు కూడా అదే జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలు ప్రజల్ని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారో, ఎన్ని రకాలుగా ఎంత దారుణంగా రాష్ట్రాన్ని పరిపాలించారో ఈరోజు 11 సీట్లు వచ్చేప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి ఈ రోజున ఎందుకు నోరెత్తలేకపోతున్నారు? ఈరోజు వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత ఎందుకు మా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడలా? జగన్మోహన్ రెడ్డి సంబంధించిన అనుచరులు కొడాలి నానియే కానీ, పేరుని నానియే కానీ, ఆర్కే రోజే కానీ వీళ్ళందరూ ఏమైపోయారు అంటే వల్లభనేని వంశీ చేసిన తప్పని మీరు ఒప్పుకుంటారు కదా. ఎందుకంటే వల్లభనేని వంశీ చేసినటువంటి అరాజకాలు గుడివాడ గన్నవరం నియోజకవర్గంకి వెళ్తే ఒకసారి తెలుస్తుంది. ఆ గన్నవరం నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలకు సంబంధించి గ్రావులు అక్రమంగా తవ్వేసుకోవడం చెప్పి సీరియస్ ఎలిగేషన్ వల్లభనేని వంశీ మీద ఉంది. కిడ్నాపులు చేశాడని చెప్పి ఆయన మీద సీరియస్ ఎలిగేషన్లు ఉన్నాయి. అంతేకాకుండా బెదిరింపులు, ఎవరైతే అక్కడ వెంచర్లు వేస్తారు కదా రియల్ ఎస్టేట్ సంబంధించి, ఆ వెంచర్లు వేసే ప్రతి ఒక్క కమిషన్ వల్లభనేని వంశీ కట్టాలి. వల్లభనేని వంశీ కనుక కమిషన్లు కనుక కట్టకపోతే వల్లభనేని వంశీ వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకున్నాడు అని చెప్పి రకరకాల రూమర్స్, ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో అక్కడ విజిలెన్స్ టీం ఎంక్వైరీ చేస్తూ ఉంది. ప్రతి ఆరోపణలో నిజమో అవాస్తవం ప్రతి పిన్ టు పిన్ ఎంక్వైరీ చేస్తేనే కదా దొంగ ఎవడో, దొర ఎవడో, రాజు ఎవడో, రెడ్డి ఎవడో బయటపడేది. ఇవన్నీ తెలుసుకోకుండా మేము మీరు రెడ్ బుక్ రాస్తే మేము బ్లూ బుక్ రాస్తాము, అరెస్ట్ చేయండి, మేము ఎలా చేయాలో మాకు తెలుసు అంటే చేయండి అయ్యా. మీ పరిపాలన అరాజకాలు, దౌర్జన్యాలు తెలిసే కదా ఈ రోజున ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుంది. మళ్ళీ మేము ఎలాగా చేస్తాం, ఇలా చెందుతామంటే కనీసం ఆ 11 సీట్లు కూడా రాబోయే రోజుల్లో. ఇప్పటికైనా వాటమి నుండి నేర్పించిన పాఠాలు తెలుసుకొని ప్రజలకి చేసిన దానిలో మనం ఎక్కడ తప్పు చేసాం, ఏ రకంగా చేస్తే రాబోయే రోజులు అధికారంలోకి వస్తాం ఇలాంటివి తెలుసుకోండి తప్ప బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటా ప్రజల్లో కక్షపూరితలు నింపకుండా మంచి పరిపాలన కోసం ప్రయత్నించండి.